వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అది ఒక న్యూస్ ఛానల్ అంటే యూట్యూబ్ న్యూస్ ఛానల్. స్టూడియో 9, ఆ ఛానల్ పేరు స్టూడియో 9. అధునాతమైన భవన సముదాయంలో ఉంటుంది. ఆ భవనంలోనే ఒక స్పా ఉంటుంది. కానీ ఆ న్యూస్ ఛానల్లో జరుగుతుంది తెలుసుకుంటే అసహ్యం వేస్తుంది. అక్కడ పచ్చి వ్యభిచారం జరుగుతుంది. స్పా ముసుగులో అక్కడ వ్యభిచారం జరుగుతుంది. అవును, విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వెటర్నరీ రోడ్ పరిసర ప్రాంతాల్లో న్యూస్ 9 ఛానల్ ఉంది. ఆ ఛానల్ ముసుగులో అక్కడ పక్కా సెక్స్ వ్యాపారం జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది. ఛానల్ యజమాని ప్రసన్న భార్గవ్, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు పక్కా సమాచారంతో ఆ ఛానల్ ఉన్న భవనంపై దాడి చేశారు. అంతే, అక్కడ 10 మంది దొరికారు వ్యభిచారం చేస్తూ. ఆ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వాళ్ళు పోలీసులతో దొంగ పోలీస్ ఆట ఆడుకున్నారు. ఎక్కడెక్కడ దాక్కుంటారో, ఎలా దాక్కున్నారో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. పోలీసులు ఒక్కొక్కరిని ఏరి కోరి పట్టుకున్నారు. మంచం కింద దాక్కున్న వాళ్ళని పట్టుకున్నారు. పక్క బిల్డింగ్లో పారిపోయి పైన వాటర్ ట్యాంక్ సంపు కింద దాక్కున్న వాళ్ళని పట్టుకున్నారు. అందరినీ పట్టుకున్నారు. అందరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు. మాచవరం పోలీసులు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే ప్రసన్న భార్గవ్ గత చాలా కాలంగా స్టూడియో 9 ఛానల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఆ ఛానల్ బిల్డింగ్ ముసుగులో ఒక స్పా ఏర్పాటు చేసి మసాజ్ సెంటర్ పేరుతో పక్కా వ్యభిచారం నిర్వహిస్తున్నాడని, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి అక్కడ భారీగా వ్యాపారం చేస్తున్నాడట. మరీ బాగా డబ్బున్న వాళ్లకు వల వేసి అక్కడ వ్యభిచారం చేస్తున్నాడట. పక్కా సమాచారంతో గతంలోనూ ఈ సెంటర్పై పోలీసులు దాడి చేసిన ఆధారాలు ఏవీ దొరకలేదట. ఈసారి పక్కా సమాచారంతో ఆ సెంటర్పై దాడి చేసి సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నట్లు మాచవరం పోలీసులు చెబుతున్నారు. సర్వీస్ రోడ్లో ఫ్లైఓవర్ వెంచర్ 5 సర్వీస్ రోడ్లో సిడ్నీ హాస్పిటల్కి 200 yards దూరంలో స్టూడియో 9 అని ఒక న్యూస్ ఛానల్ ఉంది. అక్కడ ఎటువంటి పేరు లేకుండా, బోర్డు లేకుండా
గత కొంతకాలంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మాకు సమాచారం ఉంది. గతంలో ఒకసారి రైడ్ చేశాము. అప్పుడు సరిగ్గా విటులు లేకపోవడం వల్ల వాళ్ళకి వార్నింగ్ చేసి విడిచిపెట్టాము. దాంట్లో ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా అంత ఎక్విప్మెంట్ లాక్ సిస్టమ్ పెట్టారు. మనం వెళ్ళగానే సీసీ కెమెరాల ద్వారా చూసి వాళ్ళ ముందే అలర్ట్ అయిపోతున్నారు. దానివల్ల సరైన సాక్ష్యాధారాలు మేము దొరక్క చాలాసార్లు వెయిట్ చేసాము. కానీ నేను స్పెసిఫిక్గా ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారంగా క్లియర్గా లోపలికి వెళ్ళడం జరిగింది. పాపం ప్రసన్న భార్గవ్ న్యూస్ ఛానల్ అంటే పోలీసులు అటువైపు చూడాలనుకున్నాడు. ఈ మధ్య న్యూస్ పేరుతోనే అనేక అక్రమాలు జరుగుతున్న విషయాలు తెలిసిందే. కానీ అతను బాగా నమ్మాడు. న్యూస్ ఛానల్ జోలికి ఎవరు వస్తారనుకున్నారు. పోలీసులు కాస్త వెనుక ముందాడిన పక్కా సమాచారం కోసం, పక్కా ఆధారాల కోసం కొంతకాలం వేచి చూశారు. గతంలో దాడి చేసిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఈసారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, మరీ పక్కా ఇన్ఫర్మేషన్తో న్యూస్9 ఛానల్ కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న వారిని ఒక్కొక్కరుగా అదుపులోకి తీసుకున్నారు. మరీ దారుణం కదా. న్యూస్ ఛానల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఇలా పక్కా గలీజ్ దందా నిర్వహిస్తున్నారంటే ఎంత దారుణమైన విషయం.